నేను పట్టణం నుంచి వెళ్ళి ఇగో ఇవాళ మన ఊళ్ళోకి వచ్చినా కానీ నాకు ఒక్క రెండు సీసాల పోద్దాడకాలు తినసావానే ఎందుకు పిల్లగా ఇక కడుపు మొత్తం పిల్ల పడుతుందన్న ఒక సీసా కళ్ళు తాగి సరే మంచి కళ్ళు వస్తుంది ఇంకో సీసానేమో ఇది కళ్ళు చికెన్ కుండ చికెన్ ఉంటుంది కదా అది చేసుకొని తింటా సరేనే మరి చెప్పిన దించు తీస్తా ఈ కళ్ళు తాగానే మొత్తం ఇక నాకు నశాలం అంటాలే సరేనే సరే దించు తొందరగా దించు మరి ఇగో నేను ఇక్కడ కూర్చుంటాను మరి రాక రాక వచ్చిన ఊళ్ళోకి ఎన్ని దినాలైందివా పట్టణంలోకి వెళ్ళి ఇక ఇప్పుడు వచ్చినాం ఇక ఇవాళ మంచిగా తాగాలి చిందేయాలి కళ్ళు చికెన్ కుండ చికెన్ అనుకొని నా సామిరంగం తింటే కడుపంతా ఏమో పిల్లగూర బట్టి ఊకే గీ తిండి తినాలని ఇక చూద్దాం కావడన్నా ఇవాళ నీ కళ్ళాలే పోదా నీనా ఎవరన్నా ఉండాలి మంచిగా ఉంటుంది మంచిగా ఉండాలి మరి పోద్దాడు కల్లా మామ మజాకనా కళ్ళు చల్లగుండా ఏమన్నా ఉన్నదా అనే అన్న కళ్ళు మంచిగా ఉంటుంది పోద్దాడు కళ్ళు అంటే ఇక గిట్టు ఉండాలి ఇక చూసినావా ఎంత మంచిగా ఉన్నది రామసక్కదనాల కళ్ళు ఈ కళ్ళు తాగి ఆ కళ్ళు చికెన్ తిని ఇక కొంచెం సేపు అట్లా వరిగినాం అనుకో నాయన ఇక సర్గవల తేలినట్టే ఉండాలి సర్గవల తేలినట్టే ఉండాలి మంచిగా ఇట్లా పులపాన్పు మీద పక్కేసినట్టే ఉంటది అది ఒక ముందుకే ఇక పడదాం నమస్తే నుల్లా అందరికి శనార్థులు ముందుగాలైతే మీరు అందరు మంచిగా ఉన్నారు అవులా నేనైతే మీ అందరి దయతోటి మన ఊరోళ్ళ దయతోటి మంచిగానే ఉన్నా కానీ ఇక మనము పోయినసారి కుండ బిర్యానీ చేసుకున్నాం కదా కుండ బిర్యానీకి అయితే ఫుల్ లైక్లు వచ్చినాయి ఫుల్ కామెంట్లు వచ్చినాయి మస్తు చేసినావు అని చెప్పిర్రు ఇక ఇప్పుడు గట్లనే ఏం చేసినా తెలుసా మీకోసము ఇక సెలవు దొరికింది కదా ఇక నేను సెలవు దొరికి తూకుంటున్నా నేను చెడుగునేనైతిని ఇక నేను మళ్ళా మా ఊళ్ళోకి వచ్చిన మా ఊళ్ళోకి వచ్చి ఈ పల్లె రుసులను మన జనాలందరికి చూపించాలి కదా మన జనాలందరికి చూపించేటట్టు ఇక నేను మీ ముంగటికి మంచి ఒక వంటకం అయితే పట్టుకొని వచ్చినలా ఇక వంటకం ఏందనుకుంటారా ఇగో నేను చేసే వంటల ఒక్క నూనె సుక్క కూడా పోయాను గట్లనే నేను చేసే వంటల చికెన్ ఉంటది కళ్ళు కూడా ఉంటది అబ్బా ఈ ఈరయ్యని చికెన్ అంటాడు కళ్ళు అంటాడు అనుకుంటారా ఇక మీరు అనుకున్నదే కాకపోతే వెరైటీగా నూనె పోయకుండా కళ్ళు చికెన్ అనబోతానా ఇక మరి కళ్ళు చికెన్ ఏంది కథ ఏంది ఇక ఒకసారి నేనైతే నేను మీకు చూపిస్తా గానీ చూసేందుకు మీరు రెడీనా ఉల్లా ఇక మరి చెలో పోదాం ఇగో ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా ఇక లేట్ అవుతుందని చెప్పి ముందుగానే పొయ్యిరాలు తెచ్చుకొని పొయ్యిరాలల్లా మంచి కట్టెలు ఉంటాయి కదా ఎండిన కట్టెలు తెచ్చుకొని ఇక మనం బగ్గ నిప్పేసుకొని మంట అయితే పెట్టుకుందాం దోస్తులు ముందుగాల ఇక పొయ్యి అయితే ముందుగాల ముట్టించుకున్నాం మామ ఇక చూడు మంట కూడా ఎంత మంచిగా తాగుతుందో ఇగో ముందుగాలనైతే మనం ఎట్లా తయారు చేస్తానో ఒక తయారు చేసే విధానం ఒక్కసారి చూద్దాం చికెన్ అయితే తీసుకున్నా మంచిగా పొద్దుగాలే మా నాయపల్లె చికెన్ సెంటర్కి పోయి ఇంకా సీన్ దగ్గర చికెన్ కొట్టించుకున్నా చికెన్ మస్తు కొడతారు తెలుసా మామ ఇక ఈ చికెన్లో మాత్రం ఇగో నేనైతే అబద్ధం చెప్తలేను ఒక్క నూనె బొట్టు కూడా లేదు ఇక ఈ చికెన్లో మనం ఏమేం చేసుకుంటానమో ఇగో అవి చూడుర్రి ఇగో అల్లం వేసుకుంటాను మామ ఇగో పచ్చిమిరపకాయలు వేసుకుంటానా ఇగో మనకు
మసాలా నశాలానికి తాకాలి కదా. ఇగో మసాలా కూడా వేసుకున్నా మామ. ఇగో నేను జర కారం ఎక్కువనే తింటా, మీకు తెలుసు కదా, ఊరిపోరని కదా. ఇగో కారం కూడా కొంచెం ఎక్కువనే వేసుకుంటానా. ఇగో ఉప్పు కూడా వేసుకుంటానా మామ. ఇగో పసుపు. ఈ పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా, ఇగో ఇన్నని జీలకర్ర. ఇక తర్వాత మామ ఇగో దీని అంతటికి శృంగారం వచ్చేది దేంటితో తెలుసా? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారట ఉల్లిగడ్డ. ఇగో ఇన్నని ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా కసకస కసకస కోసుకుంటా, మంచిగా కసకస కసకస కోసుకుంటా ఇగో దీంట్లో వేసుకున్నా. ఇక చూడురి ఇంతంత ఉల్లిగడ్డ చూద్దాం. ఇగో టమాటాలు ఊకుంటాయా మరి? టమాటాలు కూడా నన్నేమని అడగబట్టే టమాటాలు కూడా ఎత్తానా. తర్వాత మామ చూసినావా, టమాటాలు అయిపోయినాకి కొత్తిమీరుని పుదీనా వేసుకున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏం చేయాలి ఎరికేనా? ఇక మనకు మిక్సా గిక్సా, చెయ్యే మిక్సీ చెయ్యే గిక్సీ. ఇగో ఇట్లా కలుపుతా అంటేనే నాకైతే పూరీలు గోళీలు అన్నీ పుడతానే ఎరికేనా. ఇక చూడు, ఇగో లెగ్ పీస్ ఉన్నది, ఇగో ఉలవకాయ ఉన్నది, ఇగో చిన్నది రెప్ప పీస్ ఉన్నది. చూసిరా మామ ఎంత చక్కగా ఉన్నది, ఎర్రెర్రగా. ఇగో ఒక్కొక్క ముక్కను చూస్తా అంటే నాకు ఇగో ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. చూసిర్రా? ఇక దీన్ని ఏం చేస్తాను తెలుసా? ఇట్లా మొత్తం కలబెట్టుకోవాలి. ఇక మనం గంటే ఏం వాడతలేము, మొత్తం న్యాచురల్గానే. ఇగో చూడురి మామ, గిట్లనైతే 7 కాడికి మంచిగా మసాజ్ చేసుకున్నట్టు కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేసుకున్న పదార్థాలన్నీ ఈ ముక్కకు గట్టిగా పట్టుకోవాలి కదా. అందుకనే ఎట్లా పడితే అట్లా మంచిగా కలుపుకోరు మరి నీట్గా. ఇగో ఇది పల్లెటూరు కదా, వీడికి గిట్ల కలుపుతాను అనుకోకుర్రి. ఇట్లా కలిపితేనే A to Z విటమిన్లు అన్ని గిన్నెనే దొరుకుతాయి మనకు. ఇక చూడుర్రి ఎంత మంచిగా ఉన్నాయో, ఎర్రగా కనిపించలేదు. ఇక దీన్ని అయితే 1 నిమిషం పాటు పక్కకు పెట్టుకుందాం. ఎందుకంటే మనం పొయ్యి ముట్టించుకున్నాం కదా, మరి ఆ మంట తాకుతుందా లేదు ఒకసారి చూసుకుందాం. ఇక మంట కూడా బాగానే తాగుతుంది. ఇది ఒక్కసారి పొయ్యి మీద పెట్టుకొని 7 కాడికి సెట్ అయింది. ఇక దీని మీద మనము ఒక మూత ముయ్యాలి. ఇక మూతలు అంటే ఏంటిదనుకుంటారు? ఇక పేపర్లో ఇక ప్లేట్లో గీట్లో కాదు, మంచిగా ఆకులు ఉన్నాయి కదా మా బాదం చెట్టు, గా ఆకులే దీని మీద మంచిగా కంప్లీట్గా వేసుకోవాలి. వేసుకొని ఒక్క 10 నిమిషాలు దీన్ని కుత్తమని ఉడికిచ్చినాం అనుకో. ఇక అప్పుడు ఉడికిచ్చిన చికెన్లా ఇంత కళ్ళు బొట్టు పోసుకుంటే నా సామి రంగా, ఇక నేను చెప్పుడే అవసరం లేదు నాయన, చెప్తానే నాకు పానం ఊరుతుంది. ఇక మీరు చూసేటోళ్ళకు మీకెంత అవుతుందో కానీ ఇక మీరు కూడా గిట్టే చేసుకొని తినాలే మామ. ఇక ఆకులు అయితే తెంపుకొచ్చుకున్నా. ఇక ఈ ఆకులని ఇక దీని మీద మూసుడే కథం మూసి దీని కింద మంట గట్టిగా పెట్టినాం అనుకో, కుత్త ఉడకాలే. ముక్క జబర్దస్త్ నోటి మీద వేసుకుంటే మొత్తం నాని లోపలికి పోవాలి. గట్టుంటది మామ. మరి మనతోటి ఊరిపోరగానే అంటే ఏమనుకుంటారు, ఈరోజు అంటే మామూలు విషయమా మరి? ఇక మామలు మరి వేసినాం కదా, 5-10 నిమిషాలు అయింది. ఒక్కసారి ఈ ఆకులను మీదికి లేవట్టుకొని ఇక దీంట్లో ఏం జరుగుతుంది ఏందో ఇక ఒక్కసారి కలబెడదాం చూద్దాం. ఇక చూడుర్రి ఒకసారి, మీరే చూడుర్రి ఎంత మంచిగా ఉన్నదో. ఇక లోపల వాటికి అవే నీళ్ళు ఊరుతాయి ఎరికేనా. మనము ఈ చికెన్లా ముందుగానే స్కిన్ తోటి ఆయిల్ ఉంటుంది కదా, ఇక మనం ఆయిల్ పోయకున్నా కూడా దీంట్లోనే నీళ్ళు ఊరుతాయి. ఇక ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాం కదా, ఇక ఉల్లిగడ్డలు, ఇక పచ్చిమిర్చిలు, ఇక కొత్తిమీర, ఇక పుదీనా, ఇక వీటితోటి ఇర్రగా టేస్ట్ వస్తుంది. ఒక్క 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇక మామలు 5 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి కలబెట్టుకుందాం కూరను. ఒక చూసిర్రా, కూరలో నీళ్ళు ఊరినాయిల్లో. ఇక మామ చూడు ఎంత రామ చక్కదనంగా ఉడికింది కూర, పూరీలు ఊరుతుంది. ఇక అట్లనే నేను పొద్దుగాలనే వచ్చిన కదా పట్నంలోకి వెళ్ళి, ఇక మా గౌడన్న దగ్గరికి పోయి, అన్న నాకు 2 సీసాల పోస్తాడు కళ్ళు పోస్తావా లేదా అని చెప్పిన. కళ్ళు అయితే పోసిండు. ఇక కళ్ళు తీసుకొని ఇంటికాడికి వచ్చి ఇక మంచిగా తలకు చేసుకున్నా. ఇక గీ గెటప్ తోటి వచ్చిన. ఇగో కళ్ళు అయితే ఒకసారి తాగి చూద్దాం మరి ఎట్లునో. పొద్దుటి నుంచి ఎండలో పెట్టినా కదా, సిమ అంటుంది. చూద్దాం. భగవంతా, తాడి చెట్టును పుట్టించిన దేవుడా నీకైతే మస్తు చరణాలు.
ఇంత మంచిగా ఉంటుందా అనే కళ్ళు ఎక్కడెక్కడో కళ్ళు తాగుతారు కానీ మా ఊళ్ళోకి వచ్చి కళ్ళు తాగితే మీకు ఏమవుతుంది చెప్పుర్రి ఈ కళ్ళు సూపర్ అంటే సూపర్ అద్భుతంగా ఉన్నది ఇక ఈ కళ్ళును పోద్దాడకల్లే మళ్ళీ పోసుకుంటే ఇగో నేనైతే పోద్దాడకల్లే ఎప్పుడు వచ్చినా కూడా కుండ చికెన్ పోద్దాడకల్లే పోసుకుంటా ఇగో ఈ కళ్ళు పోసుకుంటాను ఒక్కసారి చూడర్రి కళ్ళు పోసుకునేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే ఒక్కొక్కరు కుండల కళ్ళు పోసుకుంటారు ఎందుకంటే కళ్ళు గింత కొంచెం పోసుకుంటే ముక్కలకు బాగా ఇముడుతుంది ముక్కలకు బాగా ఇమిడినాక మామ ఇక ఒక్కొక్క పీసులు పట్టుకొని చూస్తే ఆహా రుచే వరిపో ఇక చూడు కళ్ళు ఎట్లా పోతాను కళ్ళు పోసే విధానంలో కూడా అందరు ఎట్టెట్నో పోతారు ఇగో ఇట్లా పోయాలి ఇట్లా లేపి ఇంతే పోయాలి ఎక్కువ పక్క పోసినాం అనుకో ఇది పోద్దాడు కళ్ళు చిమ అంటుంది మళ్ళీ చికెన్ పోయినాక చికెన్ కొన్ని కళ్ళుకు లొల్లైంది అనుకో నాకు తెలియదు మామ బయటికి పెడితే ఇగో మామ ఇక కళ్ళు అయితే పోసుకున్నాము ఇక గంట లేదు మొత్తం న్యాచురల్గానే చేయాలి ప్రకృతి సిద్ధమైన కళ్ళుతోటి ప్రకృతి సిద్ధమైన గంటలే వాడాలి ఇక చూసుకో ఇట్లా చేసుకున్నామా ఇట్లా కలుపుకొని ఇక మళ్ళీ మంట ఎగేసుకోవాలి మంట తక్కువైంది అనుకో ఇక మళ్ళీ ముక్కలల్లా ఘాటు తక్కువ అవుతుంది ఇక ఊదుకుందాం కొంచెం సేపు ఇక మామ కళ్ళు అయితే కంచుట్లోకి వెళ్ళి కుతమని ముక్కలు బయటికి పడాలి ఇక గంతగానే ఉడికిస్తానా ఇక చూడురి నాకైతే నిజంగా నశాలం ఎక్కింది మామ ఇక చూడుర్రి కళ్ళు పొగరేందో కళ్ళు పవర్ ఏందో ఇక చూడుర్రి మీరైతే చూడుర్రి మామ ఎంత దగ్గరికి వచ్చింది ఎంత అయింది కిందనైతే మంట ఒక దాడిగా పెడతానా దండిగా దాకబట్టి మంట చూసిరా ఒక్కొక్కరు అయితే దీంట్లో నూనె పోతారు నూనె పోతారా నూనె పోయద్దు మామ నూనె పోతే ఏమవుతుందంటే ఇక మామూలుగా మనం ఇంట్లో అనుకున్నట్టే ఉంటుంది ఇక దాన్ని కలుకుండా చికెన్ అని ఎందుకంటారు కాబట్టి నూనె పోయొద్దు కాకపోతే ఏం చేయాలంటే మనం కోడిని కోపించుకునేటప్పుడే కోడి పైన చర్మం ఉంటుంది కదా ఆ చర్మం కూడా స్కిన్లెస్ చేయకుండా డైరెక్ట్ తెచ్చుకోవాలి మంచిగా ఉంటుంది దాంట్లోనే నూనె ఉడుతుంది మంచిగా ఒంటికి కూడా మంచిగా అనిపిస్తుంది మామా కలబెట్టుకున్నాడు అయితే అయిపోయింది ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరుకుంటుంది కదా ఇగో నేను ఈ నిమ్మకాయలు ఉన్నాయి కదా ఒక నిమ్మకాయ కోసుకున్నా మా చెట్టుదే ఇక కోసుకొని ఇలా పిండుకుంటాను మామ ఆహా మంచిగా కారంగా పుల్లగా నా సామీర్ రంగా ఇగో ఫైనల్ టచ్ అయిపోయింది మామ ఇక చూడు ఒక్కసారి దీన్ని చేతి మీద అరచేతుల భూలోకాన్ని చూపించినట్టు ఇక చూడు అరచేతుల వైకుంఠమే కనపడాలి ఇప్పుడు మనకి టేస్ట్ చేస్తే ఇగో నీ వాంచన అయితే గిది అసలు కుండ చికెన్ అంటే చూసిర్రా ఎంత టేస్ట్ ఉన్నదో ఇక మీకు అవుపడతలేదు కానీ మీ ఊళ్ళలో పోయినప్పుడు మీరు కూడా చేసుకోరు ఇగో ఆహా కమ్మగా పుల్లగా కారంగా ఉప్పుగా ఆహా మసాలా అయితే ముక్కలు గట్టిగా పట్టింది కళ్ళు కూడా మంచిగా పట్టుకొని దగ్గరికి అయింది కూర ఇక ఈ కూర తినాలంటే అదృష్టం ఉండాలి మామ నేనైతే గిట్లా తింటాను కాబట్టి మస్తు అదృష్టం ఉన్నది నాకు ముక్కలు అయితే బాగా కాలుతానే కానీ ఇక ఇది తీసుకున్నా ఒక్కసారి కలబెట్టుకొని ఆహా ఇక ఒక్కసారి ముక్కలు చూడురి ఎంత కుత అంటుంది కూర తిని చూపిస్తా మామ ఎట్లున్నదో మీరే చూడురి అబ్బా మామ ముక్కనైతే మస్తు ఉడికింది కదా ఇగో ఈ ముక్క ఎట్లా అయింది ఏం కథ అయింది దీన్ని ఒక్కసారి చూద్దాం మామ ఒట్టే చెప్తాను మామ ఈ టేస్ట్ కనుక మీరు చూసిరనుకో మీరు జన్మలో మర్చిపోరు ఇంకా చూడు ముక్క ఎంత మస్తు ఉడికిందో గిట్లా అయితే దానికి మీరే పరిశాన్ కావాలి ఇంకా చూడు రీ నాయనా కారం ఘాటు ఆ కళ్ళు పుల్లదనం ఈ నిమ్మకాయ పగరు నాయనా మామ
నేను చెప్తే కనుక మీరు నమ్ముతారో లేదో కానీ నిజంగా ఒట్టే చెప్తానా, కిరాక్ అంటే కిరాక్ ఉన్నది. బాబా ఇగో మీరు కూడా ఏం చేయరు ఎరికేనా, అప్పుడప్పుడు మీకు సెలవులు దొరుకుతాయి కదా, ఇంకా సండేనో సెకండ్ సాటర్డేనో ఇంకా దొరికినప్పుడు మంచిగా ఊళ్ళలోకి రావాలి, దోస్తులతోటి కళ్ళు గిల్లు తెచ్చుకోవాలి, మంచిగా గిట్లా పొలాల మధ్యలో కూర్చోవాలి, ఇగో గిట్లా కుండకాలు చికెన్ చేసుకోవాలి. ఇంకా బ్రహ్మాండంగా తినాలి. ఏమున్నది మామ, మంచి కుండ న్యాచురల్ ఉంటుంది, ప్రకృతి సిద్ధంగా చేసింది, ఆరోగ్యానికి ఆరోగ్యం వచ్చా, రుచికి రుచి వచ్చే. ఇంకా చూడు నేను ఎట్లా తింటా అన్నా, నాయనా ఈ కళ్ళను పట్టించిన దేవుళ్ళకు భగవంతులకు నమస్తే, ఈ కుండ కూడా నమస్తే. కానీ సూపర్ ఉన్నది, ఏ ముచ్చట కాముచ్చట చెప్పుకోవాలి కానీ హైలైట్.